క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. హనోకు జీవితం గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. హనోకు దేవునితో కూడా నడిచినాడు. హనోకు దేవునికి ఇష్టడుగా బతికినాడు. హనోకు దేవునితో నడిచినాడు. రెండవదిగా హనోకు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందినాడు. ఈ దినమందు హెబ్రీ పత్రిక 11:5 మళ్ళా చదివి ధ్యానం చేద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు. ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడవు. ఆది మధ్యాంతరహితుడవు, అతిలోక సుందరుడవు. నీ పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు మరొక్కసారి నేను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీవు మా దేవుడవు, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీవు మా దేవుడవు, నిన్ను ఘనపరచుచు ఉన్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. దేవా, ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. వింటున్న ప్రజలు మేలు క్షేమం పొందుటకు సహాయం చేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. మాటలాడనయున్న యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, హనోకును దేవుడు కొనిపోయినాడు. మూడవ అంశంగా దేవుడు అతని తీసుకొని పోయాను, దేవుడు అతని కొనిపోయాను అని ఉంది. గనుక అతడు కనబడలేదు. దేవుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు? దేవునితో నడిచేవారిని, దేవునికి ఇష్టంగా బ్రతికే వారిని దేవుడు తీసుకొని పోతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ఈ భూమి మీద నుండి తానుండే స్థలానికి. దేవుని పిల్లలైన వాళ్ళు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతారు. దేవుడే వారిని పిలుస్తాడు. దేవుని వాక్యమే చెప్తున్నమాట. 90వ కీర్తన అనుకుంటాను, చూడండి. 90వ కీర్తన ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నరులారా తిరిగి రండని వాక్యము చెబుతుంది కదా. 3వ వచనం,
నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని ఉంది. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఆయన భూమి మీదకి పంపించువాడు, భూమి మీద నుండి పరమునకు ఆహ్వానించువాడు, అనగా పిలిచేవాడు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. హనోకును దేవుడు తీసుకొని పోయెను. హనోకు మరణించలేదు. మరణము చూడకుండానే కొనిపోబడ్డాడు. అందుకే అతడు కనబడలేదు అని వాక్యం చెబుతూ ఉంది. ఆనాడే కాదు, క్రీస్తు రెండవ రాకడలో కూడుక అలాగనే జరుగుతుంది. ఆయన మధ్యాకాశమునకు వచ్చి బూర ఊదగా క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా పరలోకమునకు మేఘాల మీద కొనిపోబడుదుమని తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. మనము కొనిపోబడతాం, మనము కనిపించం. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎత్తబడతారు. అప్పుడు మనం కనిపించం. హనోకు కనబడలేదు కాబట్టి ఒకవేళ ఆ దినాల్లో భార్య ఏమైనా వెతికిందేమో, కుమారులు ఏమైనా వెతికారేమో, ఎందుకంటే కనిపించలేదు కాబట్టి వెతికింటారు ఖచ్చితంగా. అవునా? వెతికింటారు. ఇదిగో హనోకు ఈ విధంగా ఉంటాడు. అవునా? హనోకు తెల్లగా ఉంటాడు, హనోకు అంగి ఈ విధంగా ఉంటుంది, హనోకు యొక్క వస్త్రాలు ఈ విధంగా ఉంటాయి, ఇంత హైట్ ఉంటాడు, ఇంత లావు ఉంటాడు. ఒకవేళ అట్లా ఏమైనా ఆనాడు దినాల్లో పోస్టర్లు వేశారేమో తెలియదు. ఈనాడు కూడా ఎవరైనా కనిపించకపోతే కనుక అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి పోస్టర్లు, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో. అవునా? ఈ మనిషి కనిపించడం లేదు, ఒకవేళ ఈ మనిషిని కనుగొని మాకు అప్పగిస్తే కనుక మేము ఇంత అమౌంట్ ఇస్తాము అని కూడా రాసి ఉంచుతారు. ఒకవేళ హనోకు కొనిపోబడినప్పుడు ఆ రోజులో దండోర ఉందో లేదో తెలియదు, ఆ రోజుల్లో మైకులు ఉన్నాయో లేదో తెలియదు, ఊరంతా చూసింటారు. ఒకవేళ పొలం ఉంది కాబట్టి పొలములు చూసింటారు. అవునా? చూసి లాస్ట్కి ఏమనుకుంటారంటే ఎటు పోయినాడేం కత్తనో అనుకుంటారు. అవునా? ఎటు పోయినాడేం కత్తనో, వస్తాలే అనుకుంటారు. కానీ దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు కాబట్టి అతడు తిరిగి రాడు. అదేవిధంగా క్రీస్తునందుండి విశ్వాసమైన వాళ్ళు ఒకవేళ ప్రభు రాకడ ఆసన్నమైతే ఆయన మధ్యాకాశం వచ్చి బూర ఊత్తే గనక మనము మార్పు చెంది మనము పరమునకు ఎత్తబడతాం, బతుకుంటాం. కానీ అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు వీడియోలు, వారి బట్టలన్నీ కూడా ఇక్కడనే పడింటాయి. వాళ్ళు మార్పు చెంది మహిమ దేహముతో దేవుని రాజ్యమునకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వెతుకులాడతారనమాట. నా భర్త లేడు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, కనిపించడం లేదు కదా. ఇదిగో పలాని పేరు, పలాని ఊరు, ఇదిగో ఇట్లా ఉంటాడు అని ఈ దినాల్లో మనం పేపర్కి వేస్తాం ఖచ్చితంగా. అతని పోట ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ మనిషి కనిపించటం లేదు,
ఇదిగో ఈ అమ్మాయి కనిపించటం లేదు, ఈ అబ్బాయి కనిపించటం లేదు. ఒకరేమిటి క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా, సంఘమంతా కూడా ఎత్తబడుతూ ఉంది. నమ్మని వారందరూ విడబడతారు. వారికి అర్థమైపోతుంది. ఇంకా యేసు ప్రభు ఆయన బూర ఊదినట్టున్నాడు, వీళ్ళంతా ఎత్తబడినట్టున్నారు. ఇక మనము రక్షణ పొందాల, మన మార్పు చెందాల, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని అంత్యకాలములో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రజల్లో కొంత మార్పు రావచ్చు, ఇశ్రాయేల్లో కొంత మార్పు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు కనబడడం లేదు. వారు మరణించారా? కాదు. తప్పిపోయినారా? కాదు. వారు ఏకంగా ప్రభుత్వం ఉండడానికి వెళ్ళిపోయినారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అతడు కనిపించలేదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా నీతిమంతులైన స్త్రీ పురుషులందరూ కూడా అలాగనే హనోకు ఏ విధంగా పరమునకు వెళ్ళిపోయాడో మనం కూడా వెళ్ళిపోతాము అనే మాట కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక మాట చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25-26 వచనాలు చూడగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగున నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా శరీరము, అవునా, శరీరముతో నేను దేవుని చూస్తాను. నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తాను అన్నాడు. పుట్నోట్లో ఏం రాయబడిందంటే, శరీరము లేని వాడనై నేను దేవుణ్ణి చూస్తాను అన్నాడు యోబు. శరీరము లేని వాడనై అంటే మహిమ శరీరం ధరించి దేవుణ్ణి చూస్తాడు. నేను చూస్తా, నా దేవుని నేను చూస్తాను అని యోబు యొక్క ఆశ, నేను చూస్తాను అనేది. ఇంకేమంది బైబిల్లో అంటే 16వ కీర్తన 15వ చరణంలో, 16వ కీర్తన 15వ చరణం వాక్యం చెబుతున్న మాట చూడండి. 16వ కీర్తన 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని రాయబడింది. దేవుడు మనుషులను పాతాళానికి పంపించేవాడు కాదు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కుళ్ళు పట్టనీయడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కుళ్ళు పట్టనీయడు. శరీరాన్ని పాతాళంలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనేది మనకు అర్థమవుతుంది. 49వ కీర్తన 15వ చరణం, 49వ కీర్తన 15వ చరణంలో దేవుడు నన్ను చేర్చుకొనును అని రాయబడింది. చాలండి. దేవుడు నన్ను చేర్చుకొనును అంటే ఆయన పరలోకములో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. తండ్రి ఎక్కడుంటే కుమారుడు అక్కడనే ఉంటాడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనల్ని దేవుడు తన రాజ్యములో చేర్చుకుంటాడు అనేది అర్థమైంది. యెషయా గ్రంథం 26:19లో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతుకుదురు అని రాయబడింది. అంటే మృతి పొందిన వాళ్ళు బతుకుతారు, చనిపోయిన వాళ్ళు బతుకుతారు.
ఆయన బ్రతికిస్తాడు. దానికి ఉదాహరణ లాజరును దేవుడు బతికించున్నాడు. నాయిన్ గ్రామంలో ఒక తల్లి కుమారుడు చనిపోతే బతికించాడు. యాయేరు కుమార్తెను బతికించినాడు. ఆయన చనిపోయి బ్రతికినాడు. విశ్వాసులమైన మనం చనిపోతే ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. అవునా? ఆయన బ్రతికిస్తాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఓసేయ గ్రంథం 13:14లో ఓసేయ గ్రంథం 13:14 రాయబడిన మాట కూడా మనం చూస్తే ఇలాగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. 13:14 అయినను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును, మృతుల నుండి వారిని రక్షింతును అనే మాట రాయబడి ఉంది. ఏం చేస్తాడు దేవుడు? పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను, రక్షిస్తాను అన్నాడు. మృతుల నుండి వారిని రక్షిస్తాను. ఆయన విమోచించువాడు, ఆయన రక్షించువాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దానియేలు గ్రంథం 12:2 అనుకుంటాను ఒక మాట ఇలా రాయబడింది చూడండి. 12:2లో దానియేలు గ్రంథం 12:2లో మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనేదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిత్య పాలగుటకు, నిత్యముగా హేమగుటకును మేలుకొందురు అని మాట వ్రాయబడి ఉంది. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. దేవుడు వారికి మేలుకొలుపు దయచేస్తాడు. నిద్రించిన వారిని ఆయన లేపుతాడు. వాళ్ళు మేలుకుంటారు. నిద్రపోయిన వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక సమయానికి లేవాల్సిందే కదా, మేలుకోవాల్సిందే కదా. ఆ విధంగా దేవుడు మేలుకొలుపు దయచేస్తాడు. కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిత్య పాలగుటకు కదా. అంటే కొందరు పరలోకము, కొందరేమో నిత్య నరకానికి వెళ్ళడానికి మేలుకుంటారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. బైబిల్లో హనోకును దేవుడు కొనిపోయినాడు. ఎందుకంటే దేవునితో నడిచిన వాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అని వాక్యం చెబుతుంది. రెండవ వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు కదా, అతని పేరు ఏలియా అని వాక్యం చెబుతూ ఉంది. అవునా? రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 11 రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11 రాయబడిన మాట, మాట్లాడుచు ఉండగా అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అని ఉంది. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి ఏలియా, రెండవది ఎలీషా. వీరిద్దరు కూడి వెళ్తున్నారు. అయితే దేవుడు ఏలియాను పిలిచినాడు. ఇంకా నువ్వు నాతో పాటు ఉందిరా అని పిలిచినాడు. చూడండి, ఇద్దరు సజీవులే. ఏలియా, ఎలీషా సజీవులే. అయితే ఎలీషా చూస్తూ ఉండగా ఏలియాను దేవుడు ఏం చేశాడంట? అవునా? వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడిను, వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అనే మాట ఉంది. సుడిగాలిలో ఆయన పరమునకు ఆరోహణమాయను అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇక ఏలియా ఎలీషాకు కనబడలేదు.
ఎలీషా శిష్యులు ఏలియాని వెతకడానికి వెళ్ళిపోయారు. కనిపిస్తాడా? దేవుడు కొనిపోయిన వాడికి కనిపించడు. ఎంతమంది వెతికినా అరణ్యాల్లో, అడవుల్లో, లోయల్లో, కొండల్లో వెతికారు కానీ కనిపించలేదు. ఒకవేళ సుడిగాలి ఎక్కడ పారేసిందేమో తీసుకొని వెళ్ళి అనుకున్నారు కానీ కాదు, దేవుడే అతన్ని తీసుకొని పోయినాడు. అతడు తీసుకుపోయాడు కాబట్టి కనిపించలేదు అని వాక్యము చెబుతూ ఉంది. లూకాసు వార్త 24:51లో 24వ అధ్యాయము 51వ వచనం రాయబడింది. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను అని దేవుని వాక్యం చెబుతోంది. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 50 రోజుల తర్వాత ఆయన వారిని ఆశీర్వదించాడు, ప్రత్యేకించబడ్డాడు, పరలోకమునకు ఆరోహణుడాయను. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణుడైపోయినాడు. ఆయన మరలా మధ్యాకాశానికి వస్తాడు. ఆయన వచ్చి బూర ఊతాడు. అప్పుడు ఈ భూమి మీద ఉన్న మనము ఒకవేళ చనిపోతే కనుక మనం లేస్తాము, మేఘాల మీద ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలముకు మనం వెళ్తాము అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, ఈ విధంగా భక్తులైన వాళ్ళు ప్రభుకి ఇష్టంగా జీవించి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు, ప్రభువుతో ఉన్నారు, భక్తులతో ఉన్నారు. అవునా? ఏదొక దినము మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం. ప్రభు రాకముందు విడిచిపెట్టవచ్చు. ఒకవేళ ప్రభు వస్తే మార్పు చెంది మనం దేవుని యొద్దకు వెళ్తాం. అంతవరకు మనం ఏం చేయాలంటే విశ్వాసము గలవారమై భక్తి జీవితంలో బలపడుతూ, దేవునికి భయపడుచు, ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, వింటూ ఆ ప్రకారంగా జీవించచ్చు మనము కూడా పరమునకు ఆరోహణమై వెళ్ళిపోవాలన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రభుకి ఇష్టంగా జీవిస్తూ ప్రభు కోసమై బ్రతుకుదాం. అట్టి కృపా దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినమందు నీవు వినిపించిన మాటలను బట్టి స్తోత్రాలు. హనోకును మీరు తీసుకొని పోయారు, అతడు కనిపించలేదు అని రాయబడిన మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఏదొక దినమందు మేము కూడా ఈ భూమి మీద ఎవరికి కనిపించకుండా నీ యొద్దకు వస్తామనొక నిరీక్షణ గలవారమై విశ్వాసముతో, ఓపికతో ముందుకు సాగడానికి కృప దయచేయండి. అనేకులు కూడా మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షించబడి నీ రాజ్యం చేరే కృప దయచేసి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.